జయ జయ కంబగిరి స్వామి భక్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామం విష్ణుగంటి క్షేత్రం కంబగిరి స్వామి దేవస్థానంలో గోసేవ ఇక్కడ గోసేవ ఉందండి. కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో దాదాపు 230 ఆవులు ఇక్కడ పోషణ జరుగుతూ ఉంది. కాబట్టి చాలా పెద్ద గోష్ కదా. కాబట్టి భగవంతుడు ఏం చెప్తారంటే అన్ని దానాల కన్నా కోటి దానం గోదానం అంటారు. కాబట్టి అటువంటి గోదానానికి సేవ చేసుకునే భాగ్యం మనకు పేరుసోములలో కంబగిరి స్వామి వారి అనుగ్రహంతో మనం ఇక్కడ గోశాల నడపడం జరిగింది. ఈ గోశాలలో మామూలుగా అందరికీ నడిపే గోశాల వేరు, ఈ గోశాల నడపడం వేరు. ఏంది ఈ గోశాల ప్రత్యేకత అంటే, ఒక రైతులు గోవును వాడుకొని ఎప్పుడైతే ఆ గోవు ముసలి అయిపోతానే ఆ రైతు తీసుకుపోయి ఒక మార్కెట్లో అమ్మడము, దాన్ని అమ్మిన గోవును దాన్ని కట్టవకి తీసుకుపోవడం జరుగుతుందండి. కాబట్టి అటువంటి ఆవులు మనం తీసుకొని సంతలకు అమ్ముకోకుండా, కటికకు అమ్ముకోకుండా అటువంటి ఆవులు మనం తీసుకొని ఇక్కడ గోసేవకు పోషణ చేస్తున్నాం. కాబట్టి ఈ గోసేవలలో అన్ని దాదాపు అంటే అన్ని ముసలావులు, చిన్న బిడ్డ ఆవులే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గోసేవ చాలా మంది గోశాల పెట్టి గోవులు పాలు పిచ్చికి, గోవు నెయ్యి, గోవు పాలు, గోవు ఒక అమృతంతో రకరకాల చేస్తూ ఉంటారు. కాబట్టి మనం గోవు పాలు పిండడం కానీ, గోవుకు ఇక్కడ ముసలి ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాలు వేయడం తక్కువ, దీని యొక్క పోషణ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఆవులతో చాలా సంతోషంగా చాలా ఆనందం ఉన్నాయి. కానీ ఈ కాలం మనము ఈ కొద్ది రోజులు కాలంలో ఏమైందంటే చాలా గడ్డి దొరకడం కష్టమైపోతుంది. కాబట్టి కొంత గోశాల పోషణకు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాము. కానీ మనం ఎంతో జీవితంలో ఎంతో వేస్ట్ చేస్తుంటాం. కాబట్టి అటువంటి వేస్ట్ చేసే దానిలో మనము గోశాలకు ప్రతి ఒక్కరి నుంచి మనము ఎంతో నెలలో చేసే వేస్ట్ ఖర్చు కన్నా ఒక 500 రూపాయలు మనము గోసేవకు ప్రతి నెలలో మనకు గోకు పెడితే మనకు కోటి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అటువంటి సేవ ఎవరైనా భక్తులు చేయాలనుకున్నా గోసేవ చేసి గోవు యొక్క అనుగ్రహం పొందాలా